ఇంకా నా వల్ల తన జీవితం అలాగ అయిపోయింది కాబట్టి బాధ్యత మొత్తం నాది. ఇంకా ఏం చేసినా నేను చచ్చిపోయినా చచ్చిపోతాను. నెలలో 15 రోజులు గంటలు ఫోన్ చేసి నన్ను సతాయించాడు. తాగినప్పుడల్లా కానీ వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. వీళ్ళను లవర్స్ అనాలా, వైఫ్ అండ్ హస్బెండ్ అనాలా, పార్ట్ 1 చూసి తెలుసుకోండి. దాని లింక్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. అయితే దానికి ఇది పార్ట్ 2 అనమాట. అంటే అప్పట్లో లవ్ చేసుకున్నారు, గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. దానికి ప్రూఫ్స్ లేనందువల్ల ఆ అమ్మాయి వేరే ఇంట్లో చూసి సంబంధం పెళ్లి చేసుకుంది. తర్వాత అతనితో పడక విడాకులకు అప్లై చేయడం, ఇలాగే ఈ అబ్బాయి తాగుడుకు బానిస అయిపోయి నన్ను సుధాకర్ ని సతాయించడం ఇలా జరుగుతుంది అనమాట. అయితే దానికి పార్ట్ 2 ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. అదే అతను లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం కదా రాహుల్. అప్పుడు చేసుకున్నట్టు నా పేరెంట్స్ ఒప్పక ఇంక నేను ఆ విధంగా వేరే అబ్బాయిని చేసుకున్నాను. సో చేసుకున్న సరికల్లా కొంచెం డిస్కషన్ అయింది కదా. అప్పుడు తను ఆ మనీ అది మైండ్లో పెట్టేసుకున్నాడు అనమాట. అనుమానిస్తున్నాడని, అనుమానించి తాగి వచ్చి కొడుతున్నాడు అనమాట. చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవరు కొడుతున్నారు? మీ భర్త? నా భర్త. అంటే ఇదే మనసులో పెట్టుకోడు. నువ్వు వాడితో తిరిగినావు, వీడితో తిరిగినావు, ఇంక నువ్వు నాకు వద్దు, నువ్వు ఎలాంటి క్యారెక్టర్ అని నన్ను మాట్లాడుతున్నాడు. సో నాకు అంటే సావక బ్రతక మధ్యలో ఉన్నాను. అందుకని నా వల్ల తన జీవితం లైఫ్ లాంగ్ బాధపడుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయి నాకు కావాలని అనుకుంటున్నాను. భర్తను వదిలేద్దాం అనుకోండి. ఎందుకంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. ప్రేమ ఏం లేకపోయినా పర్వాలేదు కానీ అనుమానం ఉన్న స్వట్టం ఉండలేమన్నమాట. ఏం లేకపోయినా పర్వాలేదు కానీ అనుమానం ఉన్న స్వట్టం ఉండలేమన్నమాట. లేదా మన వారు అన్న మంచిగా చూసుకుంటున్నా, సుఖంగా ఉంటున్నా చెప్పి ఓకే, అంతవరకు ఓకే. ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో అది మనసులో పెట్టుకొని నాకు అనుమానిస్తుంది. వీడి దగ్గరికి వెళ్తున్నావు, వాడి దగ్గరికి వెళ్తున్నావు, ఏవో చేస్తున్నావు, అసలు ఈ క్యారెక్టర్ మంచిది, కొంచెం బ్యాడ్, నువ్వు వేస్ట్ అనే విధంగా నన్ను టార్చర్ పెడుతున్నాడు అనుమానంతో. అంటే ఏది లేకపోయినా బ్రతకగలం కానీ అనుమానం ఉంటే మాత్రం కష్టం అయిపోద్ది. అందుకని నేను ఇంకా నా కోసం ఇంత రిస్క్ చేసి తన జీవితాన్ని పాడంగా పెట్టిన అబ్బాయి నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. తెలుసుకున్నాను మెయిన్. సరే పిలిపిస్తాను, పిలిపించి మాట్లాడదాం. మాట్లాడి మీరు మంచి నిజంగా జెన్యూన్గా ఉంటే అతను పెళ్లి చేసుకుని ఉంటే లీగల్గా డైవర్స్ తీసుకొని అంతా లీగల్గా జరగాలి. ఓకే అన్న, అలాగే అన్న. చూద్దాం. అంటే నువ్వు ఒప్పుకున్నావు కానీ అతను ఒప్పుకుంటాడా తెలియదని తెలియదు కదా. ఆ సార్ని కూడా పిలుద్దాం, పిలిచి మాట్లాడదాం. ఓకే రాహుల్ భయ అదెందుకు వచ్చింది భయ మధ్యలో? మనకి నేను మాట్లాడుతాను దాని వల్లే కదా భయ తాగి నేను వేసుకున్నాను. అది ఎందుకు వచ్చింది మధ్యలో? చెప్పు భయ అన్న వాట అది రాకుండా నేను వచ్చేసింది భయ. అది ఎందుకు వచ్చింది నాకు చెప్పు. రాహుల్ నా మాట వింటావా? నేను నీ మాట వినేదానికి కదా మారినాను భయ. మరి ఇంకేం అయిపోయి నువ్వు ఏడ మారినావు రాహుల్? మారినా అంటున్నావు. ఇది రాహుల్ మారినా అంటున్నావు, తాగుడు బంద్ చేయలేవు. ఏం చేద్దామంటావు? ఏం భయ అలవాటు అయిపోయింది, దానివల్ల బాధలో పడి ఏం చేద్దాం. నేను రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తాను. నేను నువ్వు ఎందుకు వచ్చింది అది పంపి భయ. దాన్ని చూస్తే నాకే దాన్ని పంపి. ప్లీజ్ కంట్రోల్ పంపిస్తా కానీ ఆగు. నేను పంపిస్తా అంటారు. ఎవరైనా పంపించాలి నాకు తెలుసు. నా మాట వింటావా? భయ నీ మాట వింటా. ఫస్ట్ అది ఇంటి నుండి పోనీ భయ. రాహుల్ పంపి, దాన్ని పంపి. నాకేం మెంటల్ వస్తుంది భయ, దాన్ని చూసిండే మెంటల్ వస్తుంది. రాహుల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు మాట కాదనుకుని గమ్మున్నా ఆ రోజు. నీ మాట కదా. అరే ఇప్పుడు కూడా నా మాట కాదంటావు? నా మాట వింటావా? నీ మాట వింటేనే కదా భయ. ఓకే ఓకే, నువ్వేమనకు. 2 నిమిషాలు మాట్లాడేది నువ్వు. ఆమె ఏమో ఎప్పటికి వచ్చింది నీకు. ఏం చెప్తాదంట? ఇన్ని రోజులు పెడమ హీరో ఎందుకు ఏం చెప్తా అంటే చెప్తాను. దాన్ని పంపిపోయేది. నీకు కిరాణా సామాన్లకు పైసలు ఇస్తే నువ్వు ఈ పని చేస్తున్నావు. ఇంకోసారి పైసలు అడిగితే ఇస్తాను నేను. తాగుడు బంద్ చేయమని చెప్పినా. తాగుడు ఎందుకు బంద్ చేస్తున్నావు? దాన్ని మర్చిపోవాలని తాగుతున్నా భయ్యా. నువ్వు మర్చిపోవాలి తాగుతున్నాను నేను. ఆమె ఒక మాట అంటారు, మాట్లాడతాంట. పంపిదాన్ని ఇటు పంపి భయ్యా. నీ మాట వింటున్నాక సైలెంట్. నువ్వేం చెప్దాం అనుకున్నావు చెప్పు. ఆ రోజు ఇక్కడ పెట్టిన నుల్లి వల్లే వచ్చాడు గ్రూప్స్ పట్టుకుని. లేదు నేను సరే ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కొట్టడానికి వచ్చినావా లేకపోతే పంచాయతీ పెంచుకోనికి వచ్చినావు?
నేను లేదు నేను పంచాయతీ పెంచుకోనికి వచ్చిన వాళ్ళు తగ్గించుకో సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేసుకుందామని వచ్చినా రాహుల్ వెళ్ళిపోయి నా కళ్ళు కడుతావు నాకే కళ్ళు కడదు ఎందుకంటే వేస్తున్నావు అది నా కళ్ళు కడదు పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పట్టిందా పట్టింది భయ్యా పిచ్చే పట్టింది భయ్యా నీ వల్ల నేను పిచ్చి పట్టిపోయింది వద్దు నువ్వు తెచ్చి పిచ్చి వదిలిస్తా అంటారు పిచ్చి వదిలిస్తా నీకు లైఫ్ కావాలి రాహుల్ నువ్వు అర్థం చేసుకో సరే భయ్యా అర్థం చేసుకో నీకు లైఫ్ మాట్లాడతాను చెప్పు నీకు లైఫ్ నాకు మాట్లాడతాను చెప్పు నీకు లైఫ్ కావాలా వద్దా నీకు లైఫ్ కావాలా వద్దా కావాలి నీకు జీవితం కావాలా వద్దా కావాలి మరి జీవితం కావాలని చెప్పినట్టు ఇంటావా నేను మాట వింటా నా మాట వింటావా నా మాట వింటే నువ్వు సైలెంట్గా ఉండు లేదంటే నేను వెళ్ళిపోతాను ఇంటికి సరే నీ మాట నేను కంపల్సరీ వింటా నేను సైలెంట్గా ఉండు నువ్వు విను ఇక్కడ అదే అన్న ఇక్కడ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. తెలుసురా, నేనేమంటున్నా నీకు ఇప్పుడు ఏం కావాలి, ఎంతో పెళ్లి చేసుకుంటావు. అవునన్నా, ఎందుకంటే మర్చిపడిపోయాను, ఇంకా మాడపడ్డాను, ఇంకా నేను అనుమానంలో కూరుకుపోయాను కాబట్టి నాకు లైఫ్ లాంగ్ ఇతనే కావాలని అనుకుంటున్నాను. నువ్వు అంటే నేనేమంటున్నామా, ఒకవేళ మచ్చ పడ్డది అంటే మీ ఆయనతో వచ్చి మాట్లాడతాను నేను, మా టీం కూడా అందరం వస్తాము, మీ ఆయనతో మాట్లాడతాం. లేదు ఇతను చేసుకోవాలి నీకు ఇష్టం ఉంది ప్రేమతో అంటే మనం మాట్లాడదాం. ఇప్పుడు కాదన్న, అతను చెప్పినా అతను ఇవ్వండి, ఎందుకంటే ఇతను చేసిన నేను అవన్నీ వద్దామా. నేనేమంటే నీకు నిజంగా ఏమైనా ప్రేమ ఉంది, చేసుకునే ఇష్టం ఉంది, ఇప్పుడు నేను ఉంటా అంటేనేమో ఈయనతో మాట్లాడతాను. లేదు నాకు ఆయనతో మచ్చ పడ్డది, ఆ మచ్చ తొలగిపోతే చాలు ఆయనతో సంసారం చేస్తా అంటే ఆయనతో మాట్లాడతాను. ఆయనతో అవదన్న, ఎందుకు అవదంటే నేనేమంటున్నామా, అనుమానంగా అన్ని తొలగిపోతాయి, అన్నీ తొలగిపిస్తా, ఏం అనుమానం లేదు నేను చెప్తాం. అయ్యా పంట కాలు మొక్తం ఏళ్ళు మొక్తం అన్నీ చేస్తాం. నీ ఇష్టం ముఖ్యం, నువ్వు ఎట్లా చేద్దాం అనుకున్నా. నీకు ఈయనతో ఉండాలన్నా ఆయనతో ఉండాలన్నా. రాహుల్ సైలెంట్గా ఉండు. నేను ఇప్పటికీ నీకు చెప్తాను, ఆప్షన్ ఇస్తాను. నీకు ఇతనితో కావాలి, ఇతనితో లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటా అంటే ఓకే. లేదు ఇంకోటి అనుమానం పడ్డాడు, ఇంకోటి చేస్తున్నా మళ్ళీ మా అమ్మ పిలిచింది, మా నాయన పిలిచింది అంటే నేను ఇంకా దాని మాటలు నమ్ముతున్నా భయ, అన్ని అబద్ధాలు భయ, అబద్ధాలు అదే అన్ని మెంటల్ వస్తుంది భయ, మెంటల్ వస్తుంది భయ. సైలెంట్ ఉంటావు, నువ్వు మూసుకో కూర్చో. నేను చెప్తున్నా, ఇంకోటి చెప్తున్నా, ఈయన తాగుతాడు, ఆయన తాగుతాడు, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో కొడతాడు, పడతావా? పడతా అన్నా, ఎందుకంటే ఇంకా నా వల్ల తన జీవితం అలాగ అయిపోయింది కాబట్టి బాధ్యత మొత్తం నాది. ఇంకా ఏం చేసినా నేను చచ్చిపోయినా చచ్చిపోతా. అనుమానంతో భర్త బతికే పిచ్చా నీకు? అది కండు కాండొద్దని చెప్పాయి, అది కండు కానొద్దని నీ మాట ఫోన్ చేసినా వచ్చిన నేను నా మాట ఇంటి సపరేట్గా పెట్టుకో. సరే నువ్వు చేస్తావు అమ్మ, సంసారానికి ఎట్లున్నా పరిస్థితి అర్థమైందండి. నా సిచ్యువేషన్ మొత్తం నా వల్లే తన జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు నేనే తనతో మంచి అయినా చెడ్డ అయితే ఉందాం అనుకుంటున్నాను. ఆయన వద్దన్నా ఇంకోసారి నేను తప్పు చేస్తే తను చెప్పు తీసుకుని పట్టుకున్నాను. చెప్పు కదే నేను రాయి నేను నీకు కూడా చెప్తున్నా, వీడియో రికార్డ్ అవుతుంది. నేను నీకు చెప్పా, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. నేను నువ్వేమనుకుంటున్నావు? నాకు వద్దే, నువ్వు వద్దు, నువ్వు చచ్చిపోయా నేను తాగిపోతే నువ్వు చచ్చిపో ఫస్ట్ భయా, చచ్చిపోమని భయా. చచ్చిపోతా కానీ రావు, చచ్చిపోతా అంటారు. చచ్చిపోతుంది. సరే నువ్వు ఎందుకు తాగిపోతావు? ఫస్ట్ నేను దాని వల్ల తాగిపోతా అయినది. ఇంట్లో కూడా మెల్లగా మాట్లాడరావు, ఎందుకు దాన్ని చూస్తే మెట్రస్ భయ, దాన్ని పంపించే దాని ఫస్ట్ నువ్వు దాన్ని పంపించాయి. నా మాట నీకు తెలుసు నువ్వు తాగితే కాదు, నేను తాగకపోయినా అట్లే. సరే నేను గప్ చూపుంటా, సైలెంట్ ఉంటా, ఏం మాట్లాడు. నేను ఎందుకు సైలెంట్ ఉంటున్నా? సైలెంట్ అన్ని మూసుకొని కూర్చుంటున్నా ఉంటా. ఎందుకంటే మనము ఒక స్టేజ్ అమ్మతో భయాన్ని సైలెంట్ ఉంటా. ఫస్ట్ అయితే మనం ఒక స్టేజ్ దాటినాం రాహుల్. ఒక స్టేజ్ దాటినాక మన ప్రవర్తనలో మార్పు రావాలి.
సరే నేను నీ మాట అమ్మతో నేనే మాట గప్చుకుంటా బరాబర్ గప్చుకుంటా. చెప్పేది నీకు ఒక అమ్మాయిని చేసుకోవాలి, వేరే అమ్మాయిని ఎవరైనా చూపించినప్పుడు పెళ్లి చేసుకుంటే ఆమె నిన్ను అనుమానించిన నమ్మకం ఏమి? ఇంకోటి ఈమెను మనసులో పెట్టుకొని ఆమెతో సంసారం చేయలేవు నువ్వు. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మనసులో పెట్టుకొని ఆమెతో సంసారం చేయలేవు. నువ్వు అనవసరంగా ఇంకొక అమ్మాయి జీవితం ఖరాబ్ చేసినట్టు అవుతావు. అర్థమవుతుందా రాహుల్? ఇంకొక అమ్మాయి జీవితం నువ్వు ఖరాబ్ చేసినట్టు అవుతావు. భయ నాకు ఇది వద్దు, రాహుల్ నాకు ఇది వద్దు. దీని వల్ల నేను చెడిపోయినా భయ్యా. చెడిపోయినావు బాగు చేస్తాము, నేను బాగు చేస్తా. నేను పగిలిపోయి భయ్యా దాని వల్ల నాకే. చెప్పిన మాట వింటావా వినవా? భయ్యా నీ మాట వింటానని నువ్వు ఫోన్ చేసా వచ్చిందని. అవును, ఎన్ని రోజులు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేవు? నేను దాని వల్ల ఎవరికి పెళ్లి చేసుకో అమ్మాయిలే వద్దనుకున్నా భయ్యా. అవునా? వద్దనుకున్నా. ఈమె మనసులో పెట్టుకొని ఇంకే అమ్మాయిని దృష్టిలో పెట్టుకోలేవా? అవునా? అవునా కదా? అవును భయ్యా. అది తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఆమెకి ఇయ్యి ఒక్కసారి. ఏం భయ్యా దాన్ని చూస్తే నాకు కోపం వస్తుంది. దాన్ని పంపించే వస్తున్న కోపము క్షణికావేశం. అది అర్థమవుతుందా? తాటాకు మీద ఇస్తరాకు పడ్డట్టు ఉంటుంది కథ. తాటాకు మీద ఇస్తరాకు పడ్డట్టు ఉంటుంది కథ. అంతేగాని నీ కోపం కాదు, నీ ప్రేమనే నిన్ను అట్లా మారుస్తుంది. కానీ నువ్వు నా మాట వింటావా వినవా? నువ్వు నా మాట వినకపోతే నేను వెళ్ళిపోతా. నాకు అవసరం లేదు కదా. దాన్ని కొంచెం దూరం పంపింది. దానికి చూస్తే నాకే సైకోన్ అయిపోతున్నా భయ్యా. దూరం అర్థం చేసుకో రాహుల్. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం బాగోలేదు. మా ఆయన కూడా మంచి ఓసే ఇన్ని రోజులు లేకుండా నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చా ఇప్పుడు? తెలుసుకున్నాను. నేను తప్పు చేశాను. నువ్వు మాట్లాడుతూ మంచిగా చేశాడే తెలుసుకున్నా. తప్పులేని హీరోయిన్ తెలుసుకుంది భయ్యా. ఇందులో బేసిక్గానే భయ్యాలు వద్దు. అది ఇన్ని రోజులు ప్రేమ ఇప్పుడు ఏం చూపిస్తా? ప్రేమ వేస్ట్ భయ్యా. వద్దు. నేను మంచి పూర్తి ప్రేమించబోయేదాన్ని. అర్థం చేసుకో రాహుల్. ప్లీజ్ రాహుల్ అర్థం చేసుకో రాహుల్. ఆ జీవితం బాగోలేదు రాహుల్. చూడండి దాన్ని మంచిగా ఉండాలనుకొని వదిలేసా భయ్యా. నేను మంచిగా లేను, నా జీవితం బాగోలేదు. నేను మంచిగా స్టెల్లాని మీ అలా భర్త మస్తు కొడుతుండు. ఎవడు భయ్యా వాడు? నా కొడుకు ఎవడు? నా స్టెల్లాని కొట్టేది ఎవడు? నా ప్రాణం భయాదే. నా ప్రాణం భయాదే. దాన్ని ఎవరు కొట్టేది చెప్పు? నా కొడుకు పోదా భయ్యా. ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర పోదా భయ్యా. ఎవరు నా స్టెల్లాని కొట్టేది? ఎవరిలో చంపేదాకా పోవారా? వద్దు భయ్యా. నువ్వు మంచిగా ఎవరైనా చంపాలనుకుంటే నన్ను చంపేసి నీకు ఇదంతా లోజొద్దు. నువ్వు మంచిగా ఉన్నావు. అని పేరు వాడు నా లవర్ని పెన్ చేసుకునే వాడు. కుక్కలోడు ఎవడైతే వాడు నా సెల్లాన్ని ఎందుకు కొట్టాడు? నువ్వు ఇట్లా అరుస్తావా? నేను వస్తా బరాబర్ వస్తా. వాడు నా సెల్ల నా ప్రాణం భయ. అది నా ప్రాణం భయ. దానికోసం నేను వదిలేస్తా. ప్లీజ్ రాహుల్ అర్థం చేసుకో. నా వల్ల ఈ జీవితం నాశనం అయిపోయింది. ఇడిచిపెట్టి నువ్వు వెళ్ళావు. నా తప్పు నేను తెలుసుకున్నాను. చెప్పయ్యా నీ మాట కాదు. ఏం చెప్పినా ఇంత భయ. నేను సరే నీకు ఒకటి చెప్తున్నా. నేను చెప్పు. ఒకటి ఈమె పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉంటూ ఆమెకు వారి నుంచి విముక్తి కలిపారు. లేదంటే నీ అంతా నువ్వే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి. నాకు ఇదంతా కాదు, ఈమె కోసం కూడా కాదు, నీ సంతోషం కోసం నేను వచ్చాను. నేను మగవాళ్ళ పక్షపాతిని, నీకు తెలుసు. మగవారి పక్షపాతి నేను, నీకు తెలుసు. సంతోషంగా ఉండాలంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది ఇంట్లో లేకున్నది హీరో ఎందుకు వచ్చింది భయ? నాకు అదొకటి చెప్పు. నాకు అదొకటి చెప్పు. అది చెప్పు. అది ఎందుకు వచ్చింది? ప్రేమ హీరో ఎందుకు వచ్చింది? వద్దు. నువ్వు కాలు పట్టుకున్న దొంగ ఆటించేద్దు. తప్పు ఏం తప్పైంది? ఇది ఏం తప్పైంది? అయిపోయినా మొర్రద్దు, మాట్లాడదు. అయిపోయింది. సరే ఎక్కువ మాట్లాడదు. సరే లేదు నా కాలు మొక్తా. లేదు 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 లేదు. నో వద్దు భయ్య వద్దు. అలా అయిపోయింది. లొల్లొద్దు, పంచాయతీ వద్దు. నువ్వు నా మాట వింటట్టయితేనే ఉంటుంది.
నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేవు? నేను దాన్ని మర్చిపోలేకపోతున్నా భయ్యా, అందుకే పెళ్లి చేసుకోలే భయ్యా. నేను ఏమంటున్నా, నువ్వు మర్చిపోలేకపోతే కాబట్టి నీకు ఇష్టం ఉంటే నీకు నచ్చితేనే ఈ అమ్మాయిని చేసుకో, లేకుంటే వేరే అమ్మాయిని చేసుకో భయ్యా. నీకు నేనేమన్నా ఇప్పటికీ చెప్తా, 100 సార్లు చెప్పిన, నేను 100 సార్లు ఏమని చెప్పినా, నేను మొగల పక్షపాతిని, మొగలకు అన్యాయం జరుగుతుంది. నువ్వు మంచోడు భయ్యా, నువ్వు మంచోడివి, నువ్వు మంచోడు. నేనేమంటున్నా, కాదు రాహుల్, ఆమె చేసుకోకుండా సరే ఇంకొకరిని చేసుకో. నేను ఎవరిని చేసుకోను భయ్యా, నా ప్రాణం భయ్యా. ప్రాణాన్ని ప్రేమించాను భయ్యా, నేనేమంటున్నా, వదిలేసుకొని తాగిపోతున్నా భయ్యా. నేనేమంటున్నా భయ్యా, ఇను రాహుల్, నువ్వు సక్రమంగా ఈమెను చేసుకుంటే చేసుకో, లేదు ఇంకో పెళ్లి చేసుకుంటే అట్లా సుఖంగా ఉంటా అంటే అట్లా. నాకు కావాల్సింది నీ సుఖం, నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి. నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావో నీ ఇష్టం. కానీ ఒకటి చెప్తున్నా రాహుల్, నెలలో 15 రోజులు గంటలు ఫోన్లు చేసి నన్ను సతాంచదు. తాగినప్పుడల్లా కానీ ఇట్లా ఏడ్చి నాకు ఫోన్ చేస్తావు. నేను ఆమె కోసం కూడా టాస్క్ చేస్తలేదు, నీ కోసమే చేస్తాను ఈ టాస్క్ కూడా. భయ్యా నువ్వు అర్ధగంట సేపు మాట్లాడు భయ్యా, నువ్వు మాట్లాడితే మస్తుంటా భయ్యా, నువ్వు మంచి కూడా భయ్యా అంటే అన్నారు. సరే భయ్యా, వద్దులే నీ మాట, నేను నా మాట కోసం కాదు, నీ సంతోషం కోసం ఆమె చేసుకో, నీకు నచ్చితేనే. నేను నీకు చెప్తున్నా, ఇప్పటికి చెప్తాను, నీకు నచ్చితేనే చేసుకో, చేసుకుంటా. అంతేగాని నాకు నచ్చలేదు లేదు వేరే పెళ్లి చేసుకో, నేను అట్లా కూడా చెప్తాను. ప్రేమించాను భయ్యా, అనుకున్నా భయ్యా. నేను ప్రేమించినప్పుడు ఆమె చేసుకో, ప్రేమించకుండా నీకు ఇంకోళ్ళు ఉన్నారంటే ఆమె చేసుకో, నీ ఇష్టం. సంతోషం కోసం నేను ఏదైనా వదిలేసా భయ్యా, దానికోసం నేనేమంటా, ఆమె సంతోషం కోసం అన్ని వదిలేసావు, నీ సంతోషం కోసం ఆమె తెచ్చినా చేసుకో. భయ్యా ఎన్ని రోజులు వరకు ఉన్నా కదా, వెయిట్ చేసినా. మళ్ళీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆయన వస్తే ఏం సంబంధం చెప్పాలా భయ్యా? నేను అది ఒక్కటి చెప్పు. మనం ప్రతిదీ లీగల్ ఉంటుంది, మన దగ్గర. ఆమె డైవర్స్ ఇస్తుంది, లీగల్గా డైవర్స్ తీసుకుంటుంది, లీగల్గా మీరు పెళ్లి చేసుకోండి. మళ్ళీ అప్పట్లేక కాకుండా పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకొని మీ ఇద్దరు ఒకటే ఒకటి. అర్థమైందా? నువ్వు ఇప్పుడు అది లీగల్ ప్రాసెస్ ఏదో ఉంటే ఉండాలి అంటే మ్యూచువల్ ఆయనకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, విడిపోతాను అంటే ఇంకేంటి 2 నెలలు పిచ్చోని అయిపోతా. నేనేమంటున్నా, తమ్ముడు ఇదో ఆ 2 నెలలు ఈమె ఇంటికానే ఉంటుంది. నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్లో పోయి మొత్తం చేంజ్ గా, నేను పైసలు కడతా భయ్యా. మళ్ళీ 2 నెలలు నేను నమ్మం భయ్యా, నేను దాన్ని నమ్మలేను భయ్యా. నువ్వేం చెప్తా ఏంటా? నువ్వు చిన్నప్పుడు ఏమంటారు, నేను ఏమంటారు రాహుల్, నువ్వు ఈమెను కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటే చేసుకో. లేదు భయ్యా, నేను ప్రేమించిన దిన్నే భయ్యా. మరి నీ ప్రేమ ఉందిగా, నీకు ప్రేమించు. ఈమె నిన్ను ఇడిచిపెట్టి పోదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఎట్లా చెప్పాలా, నేను ఒక చిన్న మాట చెప్తాను రాహుల్. ఒక బచ్చగాడు తీసుకో, ఎగ్జాంపుల్. వాడిని తీసుకోవచ్చు, తలుపులో హేలు పెట్టగానే దంగుతాడు. దంగింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం తలుపులో పోతాడు, భయపడతాడు. ఈమె కూడా అంతే, ఆమె ఒకసారి తాక తగిలింది. ఆమె నీ ప్రేమ చూసింది, వాని ప్రేమ చూసింది, ఇద్దరు ప్రేమలో జెన్యూనిటీ చూసింది. నేను రాహుల్, నీ ప్రేమ నచ్చింది, నేను ఇడిచిపెట్టుకోడు. ఒక్కసారి దెబ్బ తిన్నది, మళ్ళీ దెబ్బ తినడానికి ఆమె మనిషి కదా. 2 నెలలు అయితే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు చేసుకుంటే చేసుకో, తర్వాత నీ పెళ్లి పోలీసు వాళ్ళు చేస్తాం. అందుకే నేను ఏమంటాం, ఒక 2 నెలలు రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళు, నువ్వు మారు. తను కూడా మారుతుంది, తను కూడా ఒక పీస్ మైండ్ కావాలి. 2 నెలల నుంచి టార్చర్ అనుభవిస్తుంది కాబట్టి, ఈ నెలల నుంచి ఆ టార్చర్ అనుభవిస్తుంది కాబట్టి ఒక 2 నెలలు అయితే ఆమె కూడా రిలాక్స్ అవుతుంది, నువ్వు కూడా రిలాక్స్ అవుతావు. ఇద్దరు తర్వాత అన్యోన్యమైన జాంపత్యం. నువ్వు గ్యారంటీ సార్, నెల్లు మళ్ళీ వస్తాను, అది నాకు వస్తాను గ్యారంటీ. నువ్వు పక్క గ్యారంటీ ఇస్తా అంటే నీ మాట బరాబరా, నువ్వు చెప్పిన కాదు నేను వెళ్తా. నేను చెప్పిన మాట నేను ఇస్తున్న గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఆమె నిన్ను చేసుకుంటుంది, నువ్వు ఆమెను చేసుకుంటావు, మీరు సంతోషంగా ఉండాలి. ఈ 2 నెలలకు టైం ఎందుకు, ఆమెకు డైవర్స్ వస్తాయి కాబట్టి లీగల్గా పోవడానికి ఇది ఒక అవకాశం కాబట్టి నేను చెప్తాను. అర్థమవుతుంది? సరే భయ్యా, నీ మాట కాలం కూడా నేను చెప్తున్నా. నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉంటుంది, మంచిగా 2 నెలలు కలుగురి, మాట్లాడుకోరి, మీ ఇష్టం కూడా చేసుకోండి. అట్లని కాదమ్మా, మీరు మంచిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. నువ్వు గ్యారంటీ ఇస్తావు? నేను గ్యారంటీ ఉంది, నేను గ్యారంటీ. ఓకేనా? నీ మాట కాదనుకుంటున్నావు. చచ్చినా బ్రతిగా నేను నీతోనే ఉంటున్నా, మాట ఇస్తున్నా. అన్నయ్య నాకు ఇలా సాయం చేసినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీకు రుణపడి ఉంటా అన్న. మీరు హెల్ప్ చేసినందుకు మీకు చాలా. ఓకే, కానీ ఒకటి నీకు చెప్తున్నామ్మా, వాడిని మాత్రం ఆగం చెప్పు. వాడు నా తమ్ముడు, నా తమ్ముళ్ళే కాదు, వాడిని ఆగం చేసామంటే బాగుంది. నువ్వు వద్దు ఇక, నువ్వు మాట్లాడకని చెప్పిన మాట్లాడు. రాహుల్
మీరు మంచిగా నిమ్మలంగా మాట్లాడుకోరు. చాలా రోజుల తర్వాత కలిసిగా కొంచెం మాట్లాడుకోరి. నేను తర్వాత రిహాబిలిటేషన్ నేను తీసుకెళ్తాను. ఓకేనా? వ్యూవర్స్ ఇది పరిస్థితి. రాహుల్ మంచోడు బేసిక్ గా, కాకపోతే అమ్మాయి ప్రేమ వల్ల సఫర్ అయిపోయాను. అతని ప్రేమని అతను గెలిపించింది. చివరికి అతని ప్రేమ అతను వెతుక్కుంటూ వచ్చింది. దీనికి మనం ఖాళీ వారదులం అంతే. ఇలా హ్యాపీగా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను చేసిన తప్పో ఒప్పో నాకు తెలియదు. కామెంట్స్ రూపంలో మీరే చెప్పండి. ఎందుకంటే ఆమెకు తోడలేదు, ఇతనికి తోడలేదు. కాబట్టి ఇద్దరు తోడైతే ఒక అన్యోన్యమైన జీవితం ముందుకు సాగుతున్న ఉద్దేశంతో మన టీం ఈ టాస్క్ చేసింది. మా కష్టం కనుక గుర్తించినట్టయితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళతో. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుకొని కొడితే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంటాయి. సో వ్యూవర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.